చక్కగా పాట పాడి వినిపించిన నిజామాబాద్ సంఘం వారికి సభ తరపున వందనాలు. మెండోర సంఘస్థులు, మెండోర్ నుంచి వచ్చినటువంటి సంఘస్థులు అందరూ గ్రూప్గా, ఒక్కొక్కరిగా కాదు, గ్రూప్ చేరాలని
చక్కగా పాట పాడి వినిపించిన మెండోరా సంఘస్థులకు సభ తరపున వందనాలు. ఇప్పుడు మనలను స్తుతి ఆరాధనలో నడిపించడానికి గోవిందపేట పాస్టర్ అయినటువంటి దైవ చిత్తం గారు వచ్చి మనల్ని స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. అందరూ దయచేసి లేచి నిలబడాల్సింది కోరుచున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనిషి జన్మ ఎందుకు అను ఈ ప్రత్యేకమైనటువంటి స్వార్థ సభకి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ, ఈ సభ నిర్వాహకులందరికీ కూడా యేసుక్రీస్తు నామమున శుభములు అలాగే అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమే
దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం, యేసయ్యా దేవా దేవానికి స్తోత్రం, దేవా దేవానికి స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. హల్లెలూయా. కొని విజయవంతమైన జీవితం కొనసాగించేటట్లుగా దేవుని వాక్యం చేత మనల్ని బలపరచడానికి క్రీస్తు సంఘం ఆర్మూర్ వారు చక్కని ఆలోచన చేసి మంచి దైవ సేవకులు సునీల్ గారిని మన ప్రాంతానికి మరోసారి తీసుకొచ్చి ఈ విధంగా మన జీవితంలోని అద్భుతమైనటువంటి సత్యాన్ని గ్రహించున్నట్లుగా చేసిన ఈ యొక్క గొప్ప కార్యాన్ని బట్టి ఒకసారి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడదామండి. థ్యాంక్ యూ, సంతోషం. ఈ సమయంలో ఈ సాయంకాల వేళ కొద్ది క్షణాలు మనమంతా కలిసి ఆ సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు, మనందరి రక్షణకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని మనం ఆరాధించుదాం. ఈ సమయంలో మనందరికీ తెలిసినటువంటి గీతాన్ని పాడుదాం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని మనసారా గలమెత్తి నే పాడుతానని మనమందరం కూడా ఆయన యొక్క సృష్టి నిర్మాణాన్ని, ఆకాశ గగనాలను ఎలా చేశాడు, సూర్యచంద్ర నక్షత్రాలు ఎలా చేశాడు, సముద్రానికి ఎల్లలు ఎలా ఏర్పాటు చేశాడు, ఇప్పటి వరకు అవి ఆయన ఆజ్ఞలు అడుగుజాడలు ఎలా నడుస్తున్నాయి, ఆయన శక్తి ప్రభావాలని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కీర్తనతో ప్రభుని గణపరచుదాం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా పాడుదామా అందరము కలిసి. ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా,
యేసయ్యా ఆమేన్ యేసయ్యా మధురం నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం నాకై సిలువకెక్కెను నీ ప్రేమ నాకై విలువ తెచ్చెను నీ ప్రేమ చెబుదామా అందరూ కలిసి ఆయన సిలువ త్యాగము ద్వారానే మనకు రక్షణ కలిగింది Yes, Lord. నాకై మరణించెను నీ ప్రేమ నాకై తిరిగి లేచెను నీ ప్రేమ నాకై మరణించెను నీ ప్రేమ నాకై తిరిగి లేచెను నీ ప్రేమ అందరూ కలిసి నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా నీ ప్రేమ మధురం యేసయ్యా మధురాతి మధురం యేసయ్యా నీ ప్రేమ మధురం యేసయ్యా మధురాతి మధురం క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా కనిపెట్టి ప్రార్థన చేయు సిద్ధముగా నుండి కనిపెట్టి ప్రార్థన చేయు సిద్ధముగా నుండి రేపపాటున మారాలి చెప్దామా yes మనందరం కూడా రేపపాటున మారాలి రేపపాటున మారాలి యేసయ్య చెంతకు చేరాలి యేసయ్య చెంతకు చేరాలి యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటాడు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటాడు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటాడు ఒకసారి రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెబుదామా కొంచెం గట్టిగా ఇంకొంచెం గట్టిగా అలాగే చేతులెత్తి ఒక్కసారి మన ప్రభుని ఘనపరచుదాం ప్రైజ్ ద లార్డ్ థాంక్యూ జీసస్ హల్లెలూయా స్తోత్రం యేసయ్యా నీకు వందనాలు 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 యేసయ్యా వందనాలు యేసయ్యా ప్రభువా ఈ లోకంలో జీవిస్తున్న నేను ఎందుకు జీవిస్తున్నాను అసలు నా జీవిత పరమార్థం ఏంటి ఈరోజు మీరు మాట్లాడాలి ప్రభువా ఈ సభల చివరి దినం ఇది ప్రభువా ఈరోజు నా జీవిత పరమార్థాన్ని నేను తెలుసుకోవాలి యేసయ్యా నీ స్వరం నేను వినాలి మీ దాసుల ముఖాంతరంలోంచి మాతో మాట్లాడాలి నీ మాట కోసం ఎదురు చూస్తున్నాను అయ్యా నీ శక్తిని పొందుకోవాలని నీ యొక్క సత్యాన్ని గ్రహించాలని ఈ సృష్టిలో ఉన్నటువంటి మీ యొక్క జ్ఞానాన్ని అందుకోవాలని ఈ లోకములో ఉన్న మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవాలని ఇదిగో ఈ రాత్రి వేళ నీ సందేశం కోసం మీ మాట కోసం నేను ఎదురు చూస్తున్నా నాతో మాట్లాడు యేసయ్యా అంటూ మనందరం కూడా చేతులెత్తి ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆయనను కోరుకుందామా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేనుంటానేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా
శక్తిని కనుక మనం తెలుసుకోగలిగితే, ఆయన యొక్క ప్రణాళిక మనం తెలుసుకోగలిగితే, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట ఈరోజు నాతో మాట్లాడయ్యా, నీ మాటలు నువ్వు నన్ను చూడాలి. అవును యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా. యేసయ్యా, నువ్వు మాతో మాట్లాడాలి రాత్రి. మా జీవిత పరమార్థం మాకు బోధించాలి అయ్యా. ఈ లోకంలో శోధనలు వస్తున్నాయని, ఈ లోకంలో కష్టాలు వస్తున్నాయని, ఈ లోకంలో ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నాయని, ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి గొడవలు సమస్యలు వస్తున్నాయని భరించలేని పరిస్థితుల్లో ఎందరో నలిగిపోతా ఉన్నారు, ఎంతో మంది కృంగిపోతా ఉన్నారు, ఎంతో మంది బలహీనపడుతూ ఉన్నారు, మరికొంతమంది జీవితాల్ని నష్టపరుచుకుంటున్నారు, ఇంకా ఎంతో మంది జీవితాలనే చాలించుకుంటున్నారు. అయ్యా, అలాంటి పరిస్థితుల్లో నా జీవితం ఏంటో నాకు తెలియాలయ్యా, నా కుటుంబం ఏంటో నాకు తెలియాలి, ఈ సమాజం ఏంటో నాకు తెలియాలి, నా పాత్ర ఏంటో నాకు తెలియాలి, వాటిని నేను ఎలా అధిగమించాలో నాకు తెలియాలి, దేనికోసం బ్రతకాలో నాకు తెలియాలి. ప్రభువా, నువ్వు మాతో మాట్లాడాలి నాయన. మా సృష్టికర్తవు నీవే గనుక, మా జీవన మనుగడ మీ చేతిలో ఉన్నది గనుక, మా కొరకై మీ దగ్గర ప్రణాళిక ఉన్నది గనుక అది మాకు తెలియాలి ప్రభువా. అయ్యా, మాకు బయలుపరచండి అయ్యా. దేవా, మీరు మాతో మాట్లాడితే మా జీవిత పరమార్థం మాకు అర్థమవుతే ఎన్ని సమస్యలైనా అధిగమించగలము, ఎన్ని పోరాటాలైనా జయించగలము, ఎన్ని శోధనలైనా అధిగమించగలము, ఎలాంటి అంధకారములలోనైనా మేము బ్రతకగలము. అయ్యా, ఈ రాత్రి మీ స్వరం చేత ఇదిగో ఈ మాటలు వింటున్న ప్రతి హృదయాన్ని తెరవండి నాయన. వారిలో మీ వాక్యం అనే విత్తనము నాటండి ప్రభువా. వారి జీవితం యొక్క రహస్యాన్ని తెలుసుకున్నటకు వారి మనోనేత్రాలు తెరవబడును గాక, వారి జీవిత రహస్యాల్ని వారు తెలుసుకుందురు గాక, సరి అయినటువంటి విధానంలో బ్రతుకుటకు నేర్చుకుందురు గాక. ప్రభువా, ఈ రాత్రి ముఖ్యంగా ఇక్కడికి చేరవచ్చిన బిడ్డలందరినీ దర్శించండి, వారి హృదయాలను బలపరచండి. మీ రహస్యం తెలుసుట ద్వారా వారికి ఒక ధైర్యం కలుగునుగాక, ఒక నిబ్బరం కలుగునుగాక, ఒక నూతన విశ్వాసము కలుగునుగాక, ఒక బలమైన శక్తిగా బ్రతుకున్నట్లుగా ఈరోజు మీ సందేశాలు వారిని బలపరుచున్నట్లుగా సహాయం చేయండి. ఈ సభల ద్వారా కొంతమంది జీవితాలు కట్టబడునుగాక, ఈ సభల ద్వారా కొన్ని కుటుంబాలు నిలబడునుగాక, ఈ సభల ద్వారా కొందరి జీవితాలు సరిచేయబడునుగాక, ఈ సభల సందేశాల ద్వారా కొన్ని కుటుంబాలు, కొన్ని జీవితాలు ఉన్నతమైన కుటుంబాలుగా, ఉన్నతమైన జీవితాలుగా మార్చబడునుగాక. పరమ తండ్రి, ఆ విధంగా ఈ సభల్ని మీరు వాడుకోండి. ఈ రాత్రి మాట్లాడే మీ దాసుల్ని బలపరచండి. మాకిచ్చిన ఈ గొప్ప అవకాశం కొరకై మీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తూ మా నాదుడేసు నామమున స్తుతించి ప్రార్థించుచున్నాను పరమ తండ్రి. అందరూ చెప్దాం ఆమేన్. ఈరోజు ప్రభు నాతో మాట్లాడిన జీవిత పరమార్థం నాకు తెలియజేస్తాడని నమ్ముతున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దయచేసి అందరు కూర్చోండి. చక్కగా స్తుతి ఆరాధనలో నడిపించినటువంటి గోవిందపేట్ పాస్టర్ అయినటువంటి దైవచితం గారికి సభ తరపున వందనాలు.